హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ సేమియా. జీడిపప్పు ఫస్ట్ నెయ్యి వేసుకొని కొంచెం వేపించేసుకోవాలండి. ఆ మిగిలిన నెయ్యిలో సేమియా వేసి ఇలాగా చక్కగా మంచి కలర్ వచ్చేలా వేపించుకోవాలి. ఈలోపు ఫస్ట్ పొయ్యి మీద పాలు పెట్టండి. ఇదిగో ఈ సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు, పెద్ద సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు. పాలు పెట్టేసి ముందు ఉడికిపోవాలి. ఈ ఉడికిన తర్వాతే ఈ సేమియాలు వేయాలి. ఇవి ఇలా దోరగా వేపించుకున్నాక కట్టేసుకుని సేమియాలు సగ్గుబియ్యం ఉడికిన వెంటనే సేమియాలు వేసేయాలండి. ఇది కొంచెం మంచి కలర్ ఇలా వచ్చే వరకు వేపాలి. వేపాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇంకా ఉడకలేదు. సగ్గుబియ్యం ఉడికే వరకు చూసుకునండి. ఉడికిన తర్వాత సేమియాలు వేసుకోవాలి. లాస్ట్లో దింపే ముందు ఇలాచీ వేసి దింపేసుకోవచ్చు. పంచదార కూడా లాస్ట్లో దింపే ముందు వేసుకోవాలి. అడుగు మాడకుండా తిప్పుకోవాలండి. అడుగులు సగ్గుబియ్యం అడుగు అంటుతాయి. సేమియాలు వేగిపోయిన సేమియాలు చక్కగా ఇందులో సగ్గుబియ్యం ఉడికిన వెంటనే ఇందులో వేసేసుకోవాలండి. ఇలా అడుగును మాడకుండా తిప్పుకోవాలి. అడుగు అంటద్దండి, సగ్గుబియ్యం ఉంటాయి కదా, అడుగు అంటద్ది. అదే సేమియాలు ఇలా కలిపాక దగ్గరుండి మాడకుండా తిప్పుకోవాలండి. అడుగంటద్ది. ఎందుకంటే సగ్గుబియ్యం ఉన్నాయి కదా, కొంచెం అడుగంటచ్చు. అడుగంటకుండా తిప్పుకొని ఉడికిపోయిన వెంటనే పంచదార వేసుకోవాలి. సేమియాలు ఉడికిన తర్వాత వేసుకోవాలండి. ఉడికి లేదో ఇలా చూడాలి, ఇంకా ఉడకాలి. ఏమండి, సేమియాలు ఉడికిపోయిన చేతితో చూసుకున్నాక సగ్గుబియ్యం సేమియాలు పంచదార అండి, అంటే వేసుకున్నాక మనం కొంచెం వేసాక టేస్ట్ చూసి అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. పంచదార కొంచెం ఎందుకు అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. చక్కగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసినప్పుడు ఏం చేయాలంటే బెల్లం వేసి కట్టేయాలండి. కట్టేసి తిప్పాలి. పంచదార అనుకోండి విరగదు, బెల్లం వేసారనుకోండి విరిగిపోద్ది. కాబట్టి కట్టేసాక బెల్లం వేసి తిప్పితే మీకు విరగకుండా చక్కగా వస్తుంది. ఇది పంచదార సరిపోయిందో లేదో చూసుకునండి. కొంచెం చప్పగా ఉంది, కొంచెం వేస్తాం. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ స్వీట్ కావాలన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు, పౌడర్ వేసుకోవచ్చు. జీడిపప్పులు వేసేసండి, పొయ్యి కట్టేసి. ఇవ్వండి, ఇలాచీ వేసేసుకోవచ్చు, పొడుము వేసుకోవచ్చు. కానీ అవి గింజలు అదోలా తగులుతాయి అనుకుంటే ఇలాగా ఇలాచీగానే వేసేసుకోవచ్చు. కొంచెం విడదీసి ఫ్లేవర్ కోసం అండి. చక్కగా సేమియా వేడి తీసుకుని వడ్డించేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇలా సర్వ్ చేసుకుని తినేయడమే. టేస్ట్ చూస్తానండి. చాలా బాగుందండి.